నంద్యాల సాయిబాబా నగర్లో వాహనాల చోరీ అయోమయంలో వాహనదారులు పోలీస్ స్టేషన్ కు పరుగులు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో వాహనాల చోరీల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా బైకులు మరియు స్కూటర్లు కనిపించకపోవడంతో స్థానికులు సమీపంలోని నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. సాయిబాబా నగర్ టీచర్ కాలనీలో రాత్రి సమయంలో ఇళ్ల ముందు నిలిపిన వాహనాలను దొంగలు చోరీ చేశారు. తెల్లవారేసరికి ఇంటి ముందర ఉన్న వాహనం కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. వెంటనే పోలీసులు ప్రాంతాల్లో పరిశీలించారు. సీసీ కెమెరా దృశ్యాలలో అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరిగిన ఈ చోరీలతో కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరణ, నిఘా పెంపు చర్యలు చేపట్టారు. రాత్రిపూట పహారా బలగాలను పెంచినట్లు తెలిపారు. వాహనాలను భద్రమైన ప్రదేశాల్లో పార్కు చేయాలి, అదనపు లాక్లు ఉపయోగించాలి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. స్థానికులు త్వరగా దొంగలను పట్టుకొని వాహనాలను తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరుతున్నారు. రాత్రి బడికు 8 పెట్టినాను, ప్యాషన్ ప్రో. తెల్లవారి 6 తర్వాత చూస్తే ఇక్కడ బైక్ లేదు. అది 100కి ఫోన్ చేశాను. వాళ్ళు పోలీసులు వచ్చి చూసినారు. మా బైక్ మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఏరియా బైక్ 2 బైకులు ఉన్నాయి. ఒక బైక్ ఆడ సొంతకాడ వదిలేసినాడు, మా బైక్ తీసుకుపోయారు. మాకు బైక్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అదే ఇక్కడ బైకులు రక్షణ లేదు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. నగర్ లో ఈరోజు 2 బండ్లు దొంగిలించడం జరిగింది. ఈ సాయిబాబా నగర్ లో పోలీసులు బైకులకి ఇంటి ముందర పెట్టుకునే బైకులకి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా రాత్రిపూట పోలీసు వాళ్ళు అట్లా ఒకసారి వచ్చి ఒక రౌండ్ చూసి వెళ్ళే అవకాశం కల్పిస్తే బాగుంటది. లేకపోతే ఇంట్లో ముందర ఉండే బైకులకి రక్షణ సరిగా లేదు. మనం రాత్రిపూట చూసుకుంటూ ఉండడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి రాత్రిపూట బయట ఉంచే బైకులకి రక్షణ కల్పించాలని కోరుతున్నాము. సాయిబాబా నగర్ నుంచి ప్రజలం. మనోహర్ అన్న, ఇక్కడ ఇది నైట్ ఇక్కడ బండ్లు పెట్టింటే 2 బండ్లు ఉంటే 2 బండ్లలో ఒకటి తీసుకుపోయినారు, ఒకటి ఇక్కడ పెట్టినారు. ఇక్కడ భయంగా ఉంది. ఇక్కడ ఏం చేసి మీరు కొద్దిగా చర్య తీసుకొని వాళ్ళని పట్టించి మా బండ్లు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. రాత్రిపూట పోలీస్ ఎంక్వైరీ కూడా తిరిగితే బాగుంటుందని అడుగుతున్నాం సార్. బండ్లు పెట్టాలన్నా ఇక్కడ ఎవరు తిరగరు కాబట్టి ఎవరు తీసుకుపోయినారో తెలియదు. అవి మాకు మళ్ళీ బండ్లు పంపిస్తే బాగుంటుంది సార్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.